నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన బీజేపీ ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామన్న మాజీ సీఎం కేజ్రీవాల్ తులం బంగారం కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల బ్రతుకులు దినదిన గండంగా మారింది సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తేలుస్తాం ఎమ్మెల్యే పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజని ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ఈ ఉదయం వరకు ఎంతో ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి దిమ్మ తిరిగిపోయింది ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది ఎన్నికల ఫలితాలు అధికార ఆప్కు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు ఓటమి పాలయ్యారు వారంతా బీజేపీ హవాలో కొట్టుకుపోయారు ఈ ఘోర పరాజయంపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామని తెలిపారు ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభివందనలు తెలుపుతున్నామని తెలిపారు नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए। हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుంటే ప్రజలు తులం బంగారం అడుగుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలు హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని తులం బంగారం విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని తెలిపారు తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని హైడ్రా ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజల వైపే ఉన్న విషయం గుర్తు చేశారు దానం నాగేందర్ దీంట్లో మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లంది వెంకటేష్ గారు, అదే విధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతీ నాయక్ గారు, మన మామిడి నరసింహరావు గారు, డివిజన్ అధ్యక్షులు, మా తహసీల్దార్ గారు అనితారెడ్డి గారు, బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషయం కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలన ఉంది. రావాలని మాకు కూడా ఆకాంక్ష, చేయాలని మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని, ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని.
మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం ఇప్పిన వాడిని నేనే. ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు. కాబట్టి అది మా డిమాండ్. ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు, మా డిమాండ్. ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు మరి అధికారంలో ఉండే పార్టీకి అండగా ఉంటారు, వాళ్ళని కాపాడుకునే బాధ్యత. కాబట్టి మరి మన తులం బంగారం విషయంలో కూడా తప్పకుండా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టేటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మరి ఈరోజు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మీ సేవ ద్వారా మరి అందులో మీ సేవలో మీ పేర్లు పొందుపరుచుకొని అదేవిధంగా అందులో డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ లేకపోతే ఇంకా అందులో మార్పులు చేర్పులకు కూడా ఒక వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఆ మీ సేవ ద్వారా మీ రేషన్ కార్డులు తీసుకోవాలని, ఎవరైతే బిలో పవర్టీ లైన్లో తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ త్వరలోనే రోడ్ నెంబర్ 46లో నిర్మాణంలో ఉన్నటువంటి దీనికి బడ్జెట్ మొన్న రిలీజ్ చేయించడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లు నేను వెంకటేష్ గారు మేము నరసింహరావు గారు అందరం కలిసి ఆ లబ్ధిదారులకు మళ్ళీ రీఅలాట్మెంట్ 3500 ఇళ్ళు ఇస్తున్నారు. అందులో ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటే అక్కడ, లేకపోతే ప్రభుత్వ స్థలం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆ స్థలం కూడా ఇప్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము చేస్తా ఉన్నాం. నేను మొన్ననే ఎంఆర్ఓ గారితో చెప్పాను, 100 గజాలు 50 గజాలు ఎవరైనా కట్టుకుంటుంటే మీరు ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వంలో మరి ఎన్నికల్లో చెప్పారు కాబట్టి ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని. అలాంటివి ఉన్నాయి కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్లలో భూసేకరణ ప్రక్రియ విధానాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తొలిగండం దాటితే 90 ఏండ్ల ఆయుష్ అని పెద్దల మాట, కానీ అల్లుని కంపెనీల కోసం, అదాని పరిశ్రమల కోసం, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, ఢిల్లీకి మూటల చేరవేత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడుతున్న చర్యలతో తెలంగాణలో ప్రజల పరిస్థితి దినదిన గండమైందంటూ కేటీఆర్ విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి గెలిచాక నేషనల్ లీడర్ లాగా ఫీల్ అయి ఒకసారి హర్యానాలో పోటీ చేస్తారని, ఒకసారి పంజాబ్లో పోటీ చేస్తారన్నారని హనుమంతరావు తెలిపారు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోనని అహంకారంతో మాట్లాడాలని, ఇప్పుడు ఆయన అహంకారమే ఓటెప్పు పాలు చేసిందంటున్న మాజీ ఎంపీ హనుమంతరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ హనుమంతరావు. ఢిల్లీ గడ్డ మీద ఒకసారి బీజేపీ సత్తా చాటింది, ఎట్లా చూస్తారు మీరు? చూడండి, ఢిల్లీ ఎలక్షన్స్ ఎట్లా కనిపిస్తుందంటే మొట్టమొదటి నుంచి కూడా కేజ్రీవాల్ రెండోసారి గెలిచినాక ఆయన నేషనల్ లీడర్ గా హర్యానాలో కాంటాక్ట్ చేస్తూ అంటాడు. ఒకసారి పంజాబ్ లోని గవర్నమెంట్ ఉంది, రెండు సరిగ్గా నడిపించుకోవాలి తప్పితే అక్కడ పోయి కాంగ్రెస్ కు ఓటు రూపాయలు బీజేపీని తెచ్చినాం. ఇక్కడ ఏమైంది? మొదటి నుంచే ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఏమన్నాడు కేజ్రీవాల్, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, ఇండివిజువల్ గా అన్నాడు. అంటే అహంకారం వచ్చింది. ఇంకోటి ఏమిటంటే లీకర్ స్కామ్. అన్నా హజారే కూడా అన్నాడు, లీకర్ స్కామ్ లో అవినీతి పోవడం తేలిపోయి జైలు పోయి వచ్చిండు. అయినప్పటికీ కూడా ఆయనకు ఆలోచన రాలేదు, సర్దుకోవాలి కదా. కాంగ్రెస్ తోటి అలయన్స్ ఉంటే ఈ నోబోతు రాకపోతుండే, మేమిద్దరం కలిసి ఉంటే కొంత బలం ఉంటుండే, బీజేపీకి చెప్పుంటుండే. ఆయన ఏం భయపడ్డాడంటే మళ్ళీ నేను జైలు చేస్తున్నాడు. కండిషన్ పెట్టిండు అమిత్ షా, నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే నిన్ను మాత్రం వదిలేది లేదు, నువ్వు ఆయనతో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోకపోతే నీకు కొంత సర్దుబాటు ఉంటుందని చెప్పడం వల్లనే మొదటి నుంచే నేను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోను. దాని పరిణామం ఇదైంది. దీనికి కారణం ఎవరు? కవిత.
బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంది, ఇక్కడ అవినీతి జరుగుతూనే ఉన్నది. ఇంకా అవినీతి జరగడానికి అక్కడ పోవడము, ఆయనను కూడా ముంచిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అది ఏది కాళేశ్వరం కావచ్చు, వేరియస్ అవినీతి దాని మీద ఇక్కడ ఓటమి కారణము మీరే, ఢిల్లీలో ఓటమి కారణం మీరే. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గెలిపించిందని చెప్పడం ఇంతకంటే ఆలోచనలో ఇంకా మార్పు రాలేదు. ఎవరి మీద తోసేదానికంటే మనమేం తప్పు చేసిందని ఆలోచన చేస్తే ఫ్యూచర్ లో తప్పుడు సరిదిద్దుకుంటే బీజేపీతో కొట్లాడొచ్చు. కానీ ఎంతసేపు వాడికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం? రాహుల్ గాంధీ రెడీ అన్నాడు, ఆయన తిరుగుతున్నాడు, కులగని అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండు. అయినా మీరు ఆయన మీద ఆరోపణలు చేస్తే మాత్రం ఏం లేదు. దీనికి రెస్పాన్సిబిలిటీ కవిత, రెస్పాన్సిబిలిటీ బీఆర్ఎస్, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ కేజ్రీవాల్ అన్నాడు కదా, అన్నా హజారే అన్నాడు. ఈయన ఏది లీకర్ స్కామ్ వల్లనే నష్టపోయింది. ఇంకోటి ఆయన కొద్దిగా ఏది పదవి అహంకారం కూడా పెరిగిందని చెప్పింది. దాని ప్రతిఫలమే ఇవాళ ఆయన కూడా ఓడిపోయిందంటే ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి తప్పులు ఎక్కడ జరిగినాయి, ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వేరే మీద ఆరోపణలు చేయడం మంచిది కాదనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి చాలా గణనీయంగా చేస్తున్నామని చెప్తున్నారు. కులగణన దేశానికి ఆదర్శం అన్నారు. ఇలాంటి ఏమి అక్కడ పనికిరాలేదంటారా? కనీసం ఖాతా కూడా తెరవలేదు కదా. చూడండి, కులగణన ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఎలక్షన్స్ అయింది. దీని పరిణామాలు ఫ్యూచర్ లో ఉంటది, తప్పనిసరిగా నువ్వు అనకు. ఇలా ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఈనాడు రాజ్యాధికారంలో మా పాల్పంచుకునే రోజులు వచ్చినాయి. 40 ఏళ్ల క్రితం అంటే దొరాందు అదే ఈ పట్టేలు ఇవాళ రెడీ లేడు. మా సంగతి ఏమిటి? మా జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. మా స్థానం ఏంది? మాకు పదవి ఏంది? మా బడ్జెట్ ఏంది? మా పిల్లల చదువు ఏంది? మా భవిష్యత్ ఏంది? అడిగే రోజులలో రాహుల్ గాంధీ రేట్ చేసిడు. దానికి రేవంత్ రెడ్డి సరిగ్గా ఏది అసెంబ్లీలో పిలిపెట్టాడు, అదేవిధంగా ఏది కేబినెట్ లో నిర్ణయం తీసుకుని కులగణ కూడా చేశారు. యావత్ భారతదేశం రోజు ఇప్పటికన్నా నరేంద్ర మోడీకి ఆలోచన ఉంటే అన్ని రాష్ట్రాలలో కూడా కులగణ చేస్తే ఉంటుంది. ఇదేదో ఇది ఇంతవరకే. రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల వారికి ఆశ పెరిగింది, ఆలోచన పెరిగింది. మా పిల్లల భవిష్యత్తు ఏంటని అర్థం. కనుక దీని మీద కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, మా బడ్జెట్ పెంచింది. మా జనాభా ప్రతి అన్నట్టుగా జిత్తున హిస్సేదారి వృత్తి భాగీదారి అన్నట్టుగా పెంచండి. దానికి సప్లైన్ కూడా పెడితే మా పిల్లల భవిష్యత్తు కుల వృత్తుల్లో కూడా పైకి వస్తారు. దాని ద్వారా వాళ్ళకు కూడా ఏది ఆర్థికంగా అదేవిధంగా పొలిటికల్ గా కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటూ కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, సెటర్ వేశారు. దాన్ని ఎట్లా చేశారు? రాహుల్ గాంధీ కాంగ్రెస్ కేటీఆర్ రాహుల్ గాంధీని ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కేటీఆర్ తోడు ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుందండి, ఆ మాట చెప్పాలి. మా చెల్లె వేయింది ఎందుకు వారికి, ఆ లీకర్ స్కామ్లు ఎందుకు పోయిందని ఆ మాట చెప్తే బాగుంది. కన్నా బేగానే షాదీ మే అబ్దుల్లా దివానాను వేరే నూకేస్తున్నందుకు రాహుల్ గాంధీ కలిసి పనిచేద్దామన్నాడు. దానికి కేజ్రీవాల్ ఒప్పుకోలే, హర్యానాలో ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోలే. కనుక వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇప్పటికన్నా ఒకరి మీద ఆభరణాలు వేసే బదులు మనం తప్పేందో గ్రహించాలి. అన్నా హజారే లాంటి వాడు అన్నాడు, లీకర్ స్కామ్ వల్లనే ఈయనకు నష్టం జరిగింది. ఇంకోటి ఈయనకు అహంకారం కూడా, అహంకారం వచ్చినప్పుడు ఎవరు పైకి రాలేదు. అదే ఇక్కడ జరిగిన అందుకు కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు. ఇక ముందన్న జరిగిన తప్పులు వల్ల జరగకుండా చూడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టున్నారో ప్రజలు హర్షిస్తారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ చేసినటువంటి కులగణన ఇప్పుడు కాకపోయినా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి హనుమంతరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ సెటర్ వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెల్లె లిక్కర్ స్కామ్ లో ఇరుకుందనే విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ విషయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కి దెబ్బపడిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కవిత, 16 టీవీ. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ జోస్యం చెప్పారు. గత 5 ఏళ్లు జగన్ అవినీతి చేయకుండా తండ్రి బాటలో నడిచి ఉంటే మళ్లీ అవకాశం వచ్చేదన్నారు. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అందరూ ఆక్రమించుకుంటున్నారు. కొల్లేరు విస్తీర్ణం ఎంత, ఈ రోజు ఉన్నది ఎంత? ఎక్కడో భూములు ఆక్రమిస్తే దానిపైన విచారణలు, కమిషన్లు వేస్తున్నారు. కొల్లేరు పైన కూడా విచారణ కమిషన్ వేయాలి, బాధ్యులని జైల్లో పెట్టాలి అని నేను తెలియజేస్తూ కొల్లేరు విషయం జాగ్రత్త పడమని ముఖ్యమంత్రి వెంటనే దానిపైన కమిషన్ వేయాలి. ఆయన ఎవరు
డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి మాట్లాడినారు చిత్తూరు జిల్లాలో భూముల పైన. నువ్వు ఓ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొల్లేరుకు రండి, జబ్బు ఏదో జ్వరంగా ఉందంట, జ్వరం తగ్గిన తర్వాత నయమైన తర్వాత ఈ నెలలో ఫిబ్రవరిలో ఒక్కసారి కొల్లేరు వచ్చి కొల్లేరులో ఆక్రమించుకున్నటువంటి ఆ భూములను గాని ఆ ప్రాంతాన్ని గాని దానిపైన విచారణ వేసి దాంట్లో బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టమని నేను డిమాండ్ చేస్తూ, పోలవరం పాలిటీషియన్లకు వరం 40 సంవత్సరాల నాడు పునాది రాయి వేశాడు అంజయ్య, నాదెండ్ల భాస్కర్ రావులు కలిసి. ఇంకా జరుగుతానే ఉంది. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? ముఖ్యమంత్రులు బాగుపడ్డారు, కాంట్రాక్టర్లు బాగుపడ్డారే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా, నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న. నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా, నీకు దమ్ముంటే చెయ్యి పని. పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 1 రూపాయి కాదు, 1 కోటి కాదు, 100 కోట్లయితే కూడా పట్టించుకోను. ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా, అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు. నేను భయస్తుని కాదు, భయం లేదు నాకు అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ వరంగా తయారైపోయింది. పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది. నేను నీతిపరుడిని, నిజాయితీ పరుడిని అని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా, దీనిపైన కనీసం ఒక జ్యుడిషియల్ కమిషన్ పినాకిని చంద్ర మిశ్రా వచ్చి మరి చూస్తా ఉన్నాడు కాళేశ్వరం పైన. అట్లాగే పోలవరం పైన కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయి. ముఖ్యమంత్రులు ఏమైనా తీసుకున్నారా, ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు, రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు చేయవయా. ఇది నువ్వు చేయాల్సింది. కొల్లేరు పైన, పోలవరం పైన వెంటనే ఒక 2 కమిషన్లు వేసి దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి దురాక్రమణలను ఆపాలని నేను డిమాండ్ చేస్తూ, చివరిలో రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు దేశంలో చూస్తా ఉన్నారు, ఢిల్లీలో ఎట్లా పోతా ఉంది, ఏం చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి విడతల రజనీ తన రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తేలుస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే పుల్లారావును హెచ్చరించారు. నా 7 ఏళ్ల రాజకీయం ముందు నీ 25 ఏళ్ల రాజకీయం తలదించుకుందని, నా పైన, మా పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు బలంతో ఎదుర్కొంటామన్నారు. నీకు మరో 4 ఏళ్లు సమయం ఉందని, అధికారంతో అందిన కాడికి దోచుకొని కూడబెట్టుకొని రిటైర్ పోదామనుకుంటున్నారు. కానీ నేను 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయం ఇక్కడే చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ఊరిలో దాక్కున్నా మిమ్మల్ని వదిలిపెట్టబోరని, లాక్కొస్తామని, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు విడతల రజనీ. దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని ఫిబ్రవరి 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డరు. ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని, ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ, హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి, హానరబుల్ హైకోర్టుని మిస్కోట్ చేస్తూ ఏమంటారు, హానరబుల్ హైకోర్టు నా మీద, ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి, అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. పూర్తిగా
అవాస్తవాలతో ఒక కథల్ని ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ పోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు. ఎంత డ్రామానో చూడండి. ఇది ఇట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి, ప్రజలకి భారం అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి, ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరిగితే కానీ ఇక్కడ మన చిలుకూరుపేటలో మాత్రమే స్పెషల్. ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద 30 మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు. ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చేయొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ముషీరాబాద్లోని హైబ్రోన్ చర్చి పైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన ఆయన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డం అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్చిలో ఆధిపత్యం చలాయిస్తున్న ఒక వర్గం దగ్గర మల్లన్న డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై పాస్టర్లపై దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఆధీనంలో లేని ప్రైవేటు స్థలానికి సంబంధించిన దాంట్లో తీన్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయి క్రైస్తవుల మీద ఎలా దాడి చేస్తారని వారు ప్రశ్నించారు. మొన్న తీన్మార్ మల్లన్న హెబ్రోన్ చర్చి పైన ఒక 200 మందిని తీసుకొని పోయి హెబ్రోన్ చర్చిలో మీద దాడి చేయడం జరిగింది. ప్రార్థనలు చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద ఆ చర్చి వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి తాళం బలగొట్టి అక్కడ ఉన్న అందరినీ కూడా తీన్మార్ మల్లన్న ప్రైవేట్ సైన్యం మన వారం రోజుల కింద దాడి చేయడం జరిగింది. అందులో ఎవడైతే వీరాచారి ఉన్నాడో వీరాచారి అదేవిధంగా ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యి దాదాపు 50 ఏళ్ళు కావస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భాగంగా ఆ పాత వాళ్ళందరూ చనిపోయారు. ఎవరైతే ఆ పాస్టర్లు ప్రార్థన చేసుకునే సందర్భంలో తీన్మార్ మల్లన్న ఆయన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఎవరైతే ఒత్తాసుగా కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఆయన తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే తీన్మార్ మల్లన్న ఆ చర్చి స్థలం ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్థలం, అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో తీన్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద దాడి చేసి ఇలా తీన్మార్ మల్లన్నను ఖచ్చితంగా ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా బర్తాప్ చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న హెబ్రోన్ సొసైటీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాలి. లేదంటే తీన్మార్ మల్లన్న బిడ్డ నీ సంగతి చెప్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియదు. తీన్మార్ మల్లన్న పాల్గొన్నాడు హెబ్రోన్ చర్చు గోల్కొండ చౌరస్తాలో హెబ్రోన్ చర్చి మీద వారం రోజుల కిందట ఈవినింగ్ వచ్చి ప్రార్థన జరుగుతున్న సందర్భంలో డైరెక్ట్ ఆయన ప్రైవేట్ సైన్యం 200 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ హెబ్రోన్ సొసైటీలో ఎవడైతే వీరాచారి ఉన్నారో ఆ వీరాచారి అనే వ్యక్తి దగ్గర ఆయన ఒత్తాసు పుచ్చుకొని ఆయనకు మద్దతుగా కొంతమంది మీద దాడి చేయడం జరిగింది. ఆ వీరాచారి దాదాపు 200 కోట్ల ఫ్రాడ్ కూడా చేయడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఎవరైతే వీరాచారి ఉన్నాడో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా బర్తాప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన బీజేపీ, ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామన్న మాజీ సీఎం కేజ్రీవాల్. తులం బంగారం కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారన్న ఎమ్మెల్యే దానం నాగేందర్.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల బ్రతుకులు దినదిన గండంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కేటీఆర్. మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యే పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజని. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.